కాంగ్రెస్లో టికెట్లు అమ్ముకుంటున్నారని బీజేపీ కాంగ్రెస్లు కుమ్మక్కయ్యాయని కాంగ్రెస్ నేతలు మెండు చంద్రశేఖర్, శ్రీలత దంపతులు ఆరోపించారు. నేడు వారు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 53వ డివిజన్లో తనకు టికెట్ ఇస్తామని నమ్మబలికి చివరికి చెయ్యి ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తాము కాంగ్రెస్కు రాజీనామా చేసి 53వ డివిజన్లో ఇండిపెండెంట్గా పోటీ చేయనున్నామని అన్నారు. తమ గోడును కాంగ్రెస్ పెద్దలకు, మంత్రులకు విన్నవించినా స్పందించలేదన్నారు. కరీంనగర్ కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జి వెల్చాల నిర్వాహకంతోనే తాము పార్టీని వీడుతున్నామని పేర్కొన్నారు. నేను కాంగ్రెస్ పార్టీలో 2 సంవత్సరాల కింద జాయిన్ అయినా. వెల్చాల రాజేందర్రావు గారు తను ఎంపీగా నిల్చున్నప్పుడు నేను బీజేపీలో ఉండేదాన్ని. వెల్చాల రాజేందర్రావు గారు ఎంపీగా నిల్చున్నప్పుడు నేను పోటీ చేస్తున్నామ్మా, నా కోసం మీరు పార్టీలకు రండి, నేను మిమ్మల్ని గెలిపించుకుంటా, మళ్ళీ టికెట్ ఇచ్చి నేను సపోర్ట్ చేస్తా, అన్నీ చేస్తా అని నన్ను ఇప్పుడు బలవంతంగా ఇప్పుడు పార్టీలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. నేను గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నాను. మొన్న నుంచి ఎలక్షన్ నామినేషన్ వచ్చినప్పటి నుంచి ఈ టికెట్ల విషయంలో ఈ వెల్చాల రాజేందర్రావు గారు నాకు టికెట్ రాకుండా అడ్డుకుంటున్నారు. దానికి కారణం మొన్న అర్బన్ బ్యాంక్ ఎలక్షన్లు జరిగిన విషయంలో మేము కాంగ్రెస్ అధిష్టానం నిలబెట్టిన వ్యక్తులకు నేను నా భర్త సపోర్ట్ చేయడం జరిగింది. అందులో వెల్చాల రాజేందర్రావు గారు వాళ్ళ ప్రత్యేకంగా తను వేరే పబ్లిక్ నిలబెట్టుకొని వాళ్ళ కోసం ఆయన సపోర్ట్ చేసిండు. మేము నా భర్త ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అధిష్టానాన్ని సపోర్ట్ చేయక వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తుండని ప్రెస్ మీట్ పెట్టిన కాడ నుండే అప్పటి నుంచి తను మా మీద కక్ష కట్టి శ్రీలతకు టికెట్ ఇవ్వద్దని అధిష్టానంతో కొట్లాడుకుంటూ వస్తున్నాడు. ఎలక్షన్ ప్రక్రియ స్టార్ట్ అయిన నుండి మేము మొన్నటిదాకా వేసి ఉన్నాం, టికెట్ వస్తుంది కావచ్చు అని. ఆల్రెడీ కాన్వర్సింగ్ కూడా స్టార్ట్ చేసుకున్న వాడల. నిన్న నాకు మొన్న సాయంత్రం ఈవినింగ్ కన్ఫామ్ తెలిసిపోయింది టికెట్ ఇస్తలేరు అని. తెలిసిన తర్వాత నేను అధిష్టానం అందరి దగ్గరికి పోయినా. ఎన్నికలు స్టార్ట్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తున్నారు, సర్వేలు చేపట్టినామన్నారు. కానీ పార్టీ తరఫున కరీంనగర్ కార్పొరేషన్లో మాత్రం ఎవ్వరు సర్వే చేయలే అన్నారు. ఓన్లీ వెల్చాల రాజేందర్రావు ఇండివిజువల్గా సర్వే చేయించుకున్నాడు. పైసలు పెట్టి ఎక్కడి నుంచో తెప్పించుకొని ఆయనకు కావాల్సిన వ్యక్తుల పేర్లు రాపించుకున్నాడు. అది సెట్ పట్టుకొని పోయింది. అసలు టికెట్లు ఇచ్చేది ఎవరు? డీసీసీ ప్రెసిడెంట్, సిటీ కార్పొరేషన్ ప్రెసిడెంట్, అందులో ఇంకిద్దరు నలుగురు కమిటీ కూడా వేసాడు. కర్ర రాజశేఖర్ని వేసాడు, సుడా చైర్మన్ వేసాడు. ఇక్కడ 2 మంత్రులు ఉన్నారు, ఎవ్వరు లేరు. నేనే తుమ్మల నాగేశ్వర దగ్గర నుంచి తెచ్చుకున్న అసెంబ్లీ ఇన్ఛార్జి, నేనే పైసలు ఖర్చు పెట్టుకుంటా, నేనే గెలిపించుకుంటా అని అతను వెళ్ళడం జరుగుతుంది. కానీ పార్టీకి ఎంత నష్టం జరుగుతుందని మాత్రం ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు మాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తా, కాంగ్రెస్ పొజిషన్ ఎట్లుందంటే తల్లి లేదు, తండ్రి లేడు. కాంగ్రెస్కు తల్లి లేదు, తండ్రి లేడు, భర్త లేడు, ఉంచుకున్నాడు లేడు. లాస్ట్కు 2 మేనమామలు ఉన్నారు, చుట్టం చూపు చచ్చిపోతారు. ఇది కరీంనగర్ కాంగ్రెస్ పొజిషన్. ఇప్పుడు ఎట్లా గెలుస్తుంది? ఎవరు పార్టీలో జాయిన్ అవుతామంటే ఎవరి ద్వారా జాయిన్ కావాలి? వెల్చాల రాజేందర్ దగ్గర పోవన్నా, సుడా చైర్మన్ దగ్గర పోవన్నా, పొన్నం ప్రభాకర్ దగ్గర పోవన్నా, శ్రీధర్ బాబర్ దగ్గర పోవన్నా, అంజన్ కుమార్ దగ్గర పోవన్నా, మేడిపల్లి సజ్జన్ దగ్గర పోవన్నా, అయోమయంలో కరీంనగర్ కాంగ్రెస్ ఉన్నది.